హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ రూమ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2-3 క్వశ్చన్స్ అయితే మనకి స్పోర్ట్స్ నుండి అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డీకి రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ముఖ్యంగా ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మనకు త్వరలోనే జరగబోతున్నాయి కదా, ఆ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. 50 కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఈ వీడియోస్లో అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం సాధించిన మెడల్ సంఖ్య ఎంత? సో ఈ ఛాంపియన్షిప్లో మన భారతదేశం వచ్చేసి 24 మెడల్స్ సాధించింది. అందులోనూ 8 గోల్డ్, 10 సిల్వరు, 6 బ్రాంజ్ మెడల్స్ అయితే ఉన్నాయి. సో 24 మెడల్స్ సాధించి మన భారతదేశం అయితే సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి 26 మెడల్స్తో చైనా అయితే ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఈ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది మనకి సౌత్ కొరియా గుమిలో అయితే జరగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి? సో ఇది వచ్చేసి మొదటిసారి ఫ్రెండ్స్. ఐపీఎల్ మ్యాచ్లు మనకి జరిగి 18 సంవత్సరాలు అవుతుంటే ఆ 18 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ టైం అనేది ఆర్సీబీ ఈ టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ అనే వ్యక్తి అయితే తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఏ నెలలో జరగనుంది? సో ఇదైతే ఇంకా జరగలేదు ఫ్రెండ్స్. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు అయితే ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. గోస్లు బీచ్లో నిర్వహించిన మొట్టమొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? సో ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేవి ఫస్ట్ టైం నిర్వహించారు. అయితే ఈ గేమ్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం వచ్చేసి మణిపూర్. 14 పథకాలు సాధించి మణిపూర్ అయితే మొదటి స్థానంలో ఉంది. సెకండ్ పొజిషన్లో వచ్చేసి మహారాష్ట్ర, అలాగే థర్డ్ పొజిషన్లో వచ్చేసి నాగాలాండ్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? సో మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ అనేది మనకి జర్మనీలో జరిగింది. సో ఇండియా అయితే 11 పథకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 4 పథకాలు సాధించి చైనా అయితే రెండో స్థానంలో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు అనేవి మనం చెప్పుకునే ఈ 50 కరెంట్ అఫైర్స్లో కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్. సో ఇతను స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. సో మహిళల విజేతగా అయితే కోకో గాఫ్ అనే ఆవిడ నిలిచారు. సో ఈవిడ వచ్చేసి మనకి అమెరికాకి చెందిన వ్యక్తి. సో మనకి విజేత ఎవరు అని అడగడంతో పాటు వాళ్ళ దేశం ఏది అని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి దేశం పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత క్రికెటర్ ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ ధోని. నెక్స్ట్ క్వశ్చన్. నార్వే 2025 చెస్ ఛాంపియన్గా అవతరించిన కార్ల్సన్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? సో నార్వే 2025 చెస్ ఛాంపియన్గా అయితే మనకి కార్ల్సన్ అనే వ్యక్తి నిలిచారు. సో ఇతను వచ్చేసి నార్వే దేశానికి చెందిన వ్యక్తి. సో ఇతను వచ్చేసి ఫాబియానో కరుఆనా అనే వ్యక్తి పైన విజయం సాధించారు. ఈ ఫాబియానో కరుఆనా అనే వ్యక్తి అమెరికాకి చెందిన వ్యక్తి. అలాగే గుకేష్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన గుకేష్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా ఏ దేశం నిలిచింది? సో ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా వచ్చేసి ఈ ఛాంపియన్గా నిలవడం ఈ సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చేసి 1998లో అయితే సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఇది వచ్చేసి సెకండ్ టైము. నెక్స్ట్ క్వశ్చన్. భూటాన్లో జరిగిన 15వ సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్
ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ అండ్ బ్రాంజ్ మెడల్ సాధించిన తొలి మహిళా అథ్లెట్గా నిలిచిన వ్యక్తి ఎవరు? సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి హిలాంగ్ యాజిక్. ఈవిడ అరుణాచల్ ప్రదేశ్ చెందిన వ్యక్తి, మన దేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వ్యక్తి ఈవిడే, హిలాంగ్ యాజిక్. పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, మహిళల వన్డే ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన భారత మహిళా క్రికెటర్ ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి స్మృతి మందాన. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ వేదికగా జూనియర్ హాకీ పురుషుల ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ను ఎక్కడ నిర్వహించనున్నారు? సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడులో ఉన్న చెన్నై, మదురై ప్రాంతాల్లో అయితే ఈ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు అంటే నవంబర్ 28 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ టోర్నమెంట్ అనేది నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 మెన్స్ విజేతగా నిలిచిన దేశం ఏది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి భారత్. బంగ్లాదేశ్పై అయితే మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. ఇది రెండవసారి. ఫస్ట్ టైం వచ్చేసి 2023లో విజేతగా నిలవడం జరిగింది. పాకిస్తాన్పై విజయం సాధించారు అప్పుడైతే. సో ఇదైతే రెండోసారి. ఎన్నోసారి అని కూడా అడగచ్చు, ఫస్ట్ టైం ఎప్పుడు అని కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. భారత 86వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన ఎల్ఆర్ శ్రీహరి ఏ రాష్ట్రానికి చెందినవారు? సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, చైనాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 2లో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య ఎంత? సో దీనికి ఆన్సర్ వచ్చేసి 7 మెడల్స్. 7 మెడల్స్తో మన భారతదేశం అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో అయితే దక్షిణ కొరియా ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి మిగిలిన క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పటికైతే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు దేనికోసమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దానికోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను.